కోట్ల మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. బ్రిడ్జి టౌన్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన ఈ మ్యాచ్ క్రికెట్లో అసలైన మజాను మరోసారి అభిమానులకు పరిచయం చేసింది. తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరిన సఫారీ జట్టుకు మళ్లీ నిరాశే మిగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగులతో ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ 47 పరుగులతో చెలరేగగా శివం దూబే 27 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా మార్కో జాన్సన్, రబాడా చెరో వికెట్ తీశారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకే పరిమితమైంది. సఫారీ బ్యాటర్లలో క్లాసన్ 52 పరుగులతో చెలరేగాడు. డేవిడ్ మిల్లర్ 21తో కలిసి దక్షిణాఫ్రికాకు విజయం అందించేలా 6లతో చెలరేగాడు. అయితే 17వ ఓవర్లో పాండ్యా బౌలింగ్లో క్లాసన్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ఇక అప్పటి నుంచి చెలరేగిన భారత్ వరుసగా వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను 169 పరుగులకే కట్టడి చేసింది. భారత్ బౌలర్లలో పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. బుమ్రా, హర్షదీప్ సింగ్ తలో 2 వికెట్లు తీశారు.